హలో ఎవ్రీవన్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అట్లనే గ్రీవెన్స్ ఎలా మనం కొత్త దాని కోసం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ గూగుల్లో indirama.inlu.telangan.gov.inకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇందులో మన గ్రీవెన్స్ సబ్మిట్ చేయవచ్చు, అంటే మనం ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకోలేదని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బై ఉన్న ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకు 4 టైప్స్ చూపిస్తుంది. ఒకటి మొబైల్ నెంబర్, ఒకటి ఆధార్ నెంబర్, ఒకటి ఎఫ్ఎస్సి సెర్చ్, ఇంకోటి అప్లికేషన్ నెంబర్ అని. ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే మన రేషన్ కార్డ్ అన్నట్టు. నెక్స్ట్ గ్రీవెన్స్ సెర్చ్ చేసుకోవచ్చు, గ్రీవెన్స్ ఎంట్రీ ఇవ్వచ్చు. మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినాక ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది. మనం అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అప్లై చేసామా లేదా అని ఎస్ అయితే నో అయితే నో ఇచ్చి మిగిలిన డీటెయిల్స్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్, డిస్టిక్, మండల్, గ్రామ పంచాయతీ. ఇక్కడ కింద గ్రీవెన్స్ కేటగిరీ కాడ మనం అంటే రీజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు. అక్కడ నాట్ అప్లై డ్యూరింగ్ ప్రజాపాలన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన అడ్రస్ ఉన్న మన ప్రాబ్లం డిస్క్రిప్షన్ దాని తగ్గట్టు ఫొటోస్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినాక మనకు గ్రీవెన్స్ ఐడి వస్తుంది. ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సెర్చ్ చేస్తే మనకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసినాక మన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఆగింది, ఎక్కడ పెండింగ్లో ఉంది, ఎంపీడీఓ దగ్గర అని తెలుస్తుంది మనకు.